ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్లోని 12వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 12వ పాఠం సమానత సుస్థిర అభివృద్ధి. ఇందులో 168 నుంచి 170 పేజీ వరకు. దేని నుంచి నిర్వాసితులు కావడం వల్ల నష్టపోయేది ప్రజల ఒక్కరే కాదన్నది ముఖ్యంగా గుర్తించాలంటే స్థానిక పర్యావరణం. దేని నుంచి నిర్వాసితులు కావటం వల్ల నష్టపోయేది ప్రజల ఒక్కరే కాదన్నది ముఖ్యంగా గుర్తించాలంటే స్థానిక పర్యావరణం. ప్రజలతో పాటు సాంప్రదాయ జ్ఞానం మాయమైపోతుంది. సుసంపన్నమైన ఏం అంతరించిపోతుందంటే పర్యావరణ జీవ వైవిధ్యత. ప్రజలతో పాటు సాంప్రదాయ జ్ఞానం మాయమైపోతుంది. సుసంపన్నమైన ఏం అంతరించిపోతుందంటే పర్యావరణ జీవ వైవిధ్యత. ఈ జ్ఞానం ఎన్నో తరాల్లో ఏర్పడి పెంపొందుతూ వచ్చింది. ఇటువంటి సంప్రదాయ జ్ఞానం ఎటువంటి వాళ్ళ ఉందంటే బావా మహార్య. ఈ జ్ఞానం ఎన్నో తరాలలో ఏర్పడి పెంపొందుతూ వచ్చింది. ఇటువంటి సంప్రదాయ జ్ఞానం ఎవరి వంటి వాళ్ళలో ఉందంటే బావా మహార్య. మాకు అడవిలోని ప్రతి చెట్టు పొద మొక్క పేరు తెలుసు, వాటి ఉపయోగాలు తెలుసు. ఏమీ లేని ప్రాంతంలో మేము నివసించాల్సి వస్తే ఎన్నో తరాలుగా కాపాడుకుంటూ వస్తున్న ఈ జ్ఞానం అంతా ఉపయోగం లేకుండా అయిపోతుంది. మెల్లగా ఇదంతా మర్చిపోతాం. పర్యావరణం అనేక రకాలుగా ముప్పుకు లోనవుతున్న ప్రస్తుత తరుణంలో దానిని బాగా అర్థం చేసుకున్న ఇటువంటి సమూహాల పాత్ర ఎంత ముఖ్యమని గుర్తించాలి. అడవులు. మాకు అడవులను ప్రతి చెట్టు పొద మొక్క పేరు తెలుసు, వాటి ఉపయోగాలు తెలుసు. ఏమి లేని ప్రాంతంలో అంటే అడవి లేని ప్రాంతంలో మేము నివసించాల్సి వస్తే ఎన్నో తరాలుగా కాపాడుకుంటూ వస్తున్న జ్ఞానం అంతా ఉపయోగం లేకుండా పోతుంది. మెల్లగా ఇదంతా మర్చిపోతాం. పర్యావరణం అనేక రకాలుగా ముప్పుకు లోనవుతున్న ప్రస్తుతంలో దానిని బాగా అర్థం చేసుకోవడం ఇటువంటి సమూహాల పాత్ర ఎంత ముఖ్యమని గుర్తించాలి. అడవి లేని ప్రాంతంలో సర్దార్ సరోవర్కు నర్మదా లోయలో ఇవే పరిణామాలున్న ఇతర ఆనకట్టలకు ఉన్న వ్యతిరేకత ఒక సామాజిక ఉద్యమం రూపం దాల్చింది. దీనిని ఏమంటారంటే నర్మదా బచావో ఆందోళన, నర్మదను కాపాడే ఉద్యమం. సర్దార్ సరోవర్కు నర్మదా లోయలో ఇవే పరిణామాలు ఉన్న ఇతర ఆనకట్టలకు ఉన్న వ్యతిరేకత ఒక సామాజిక ఉద్యమ రూపం దాల్చింది. దీనిని ఏమని అంటారంటే నర్మదా బచావో ఆందోళన, నర్మదను కాపాడే ఉద్యమం. నర్మదా బచావో ఆందోళన, నర్మద అంటే నర్మదా నదిని కాపాడే ఉద్యమం. దీని చుట్టూ ఏర్పడిన నిర్వాసితుల పర్యావరణ ఉద్యమాల గురించి, ఇటువంటివే ఇతర ఉద్యమాల గురించి మీరు సామాజిక ఉద్యమాలు అన్న అధ్యాయంలో తెలుసుకుంటారు. సామాజిక ఉద్యమాలు అనే అంశం దీనిలో చూడవచ్చు. తర్వాత చిప్కో ఉద్యమం. ఉత్తరాఖండ్లోని గఢ్వాల్ కొండల్లో ఎప్పుడు మొదలైన చిప్కో ఉద్యమం మరొక ముఖ్యమైన పర్యావరణ ఉద్యమం అంటే 1970 ఆరంభంలో. ఉత్తరాఖండ్లోని గఢ్వాల్ కొండల్లో ఎప్పుడు మొదలైన చిప్కో ఉద్యమం మరొక ముఖ్యమైన పర్యావరణ ఉద్యమం ఏంటంటే 1970 ఆరంభంలో. ఈ చిప్కో ఉద్యమం అనేది 1970 ఆరంభంలో ప్రారంభమైంది. ఎక్కడ ఆరంభమైందంటే ఉత్తరాఖండ్. గుర్తుపెట్టుకోండి, రాష్ట్రం ఉత్తరాఖండ్లో గఢ్వాల్ కొండలలో. ఇది ఒక పర్యావరణ ఉద్యమం. నర్మదా లోయని గిరిజన ప్రజలకు మాదిరిగానే ఇక్కడి కొండ ప్రాంతాల ప్రజల మనుగడకు ఏవి ఎంతో కీలకమైనవంటే అడవులు. నర్మదా లోయని గిరిజన ప్రజల మాదిరిగానే ఇక్కడి కొండ ప్రాంతాల ప్రజల మనుగడకు ఏవి ఎంతో కీలకమైనవంటే అడవులు. ఏవి ప్రత్యక్షంగా ఆహారం, కట్టెపురడు, పశువుల మేత ఇవ్వడమే కాకుండా పరోక్షంగా నేల, నీటి వనరులను సుస్థిరపరచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయంటే అడవులు. ఏవి ప్రత్యక్షంగా ఆహారం, కట్టెపురడు, పశువుల మేత ఇవ్వటమే కాకుండా పరోక్షంగా నేల, నీటి వనరులను సుస్థిరపరచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయంటే అడవులు. వ్యాపారం, పరిశ్రమల కోసం అడవులను నరికివేయడం, తీవ్ర రూపం దాల్చడంతో తమ జీవనోపాధులను కాపాడుకోవడానికి దీనిని అహింసాయుత పద్ధతిలో వ్యతిరేకించాలని ప్రజలు చెట్లను హత్తుకున్నారు. దీని నుంచే ఈ ఉద్యమం పేరు వచ్చింది. ఆ పేరు ఏంటంటే చిప్కో అంటే హత్తుకోవడం. దీని నుంచి ఉద్యమం పేరు వచ్చింది. చిప్కో అంటే హత్తుకోవడం. ఎలా పేరు వచ్చిందంటే వ్యాపారం, పరిశ్రమల కోసం అడవులను నరికివేయడం, తీవ్ర రూపం దాల్చడంతో తమ జీవనోపాధులను కాపాడుకోవడానికి దీనిని అహింసాయుత పద్ధతిలో వ్యతిరేకించాలని ప్రజలు చెట్లను హత్తుకున్నారు. దీని నుంచి ఈ ఉద్యమం పేరు వచ్చింది. ఈ హత్తుకోవడం అంటే చిప్కో అంటే హత్తుకోవడం. చెట్లను పల్లెవాసులు అద్దుకుని గుత్తేదారుల గొడ్డలకు అడ్డుగా నిలిచారు. ఈ ఉద్యమంలో ఎవరు ప్రధానంగా పాల్గొన్నారంటే గ్రామీణ మహిళలు. చెట్లను పల్లెవాసులు అత్తుకొని గుత్తేదారుల గొడ్డలకు అడ్డుగా నిలిచారు. ఈ ఉద్యమంలో ఎవరు ప్రధానంగా పాల్గొన్నారంటే గ్రామీణ మహిళలు. ఈ ఉద్యమం కారణంగా ఎంతోమంది దేని గురించి ఆలోచించడం మొదలుపెట్టారంటే పర్యావరణ సుస్థిరత. ఈ ఉద్యమం కారణంగా ఎంతోమంది దేని గురించి ఆలోచించడం మొదలుపెట్టారంటే పర్యావరణ సుస్థిరత. ఈ అన్ని ఉద్యమాల నేపథ్యంలో కొంత తేడా ఉన్నప్పటికీ మౌలికంగా ఇవన్నీ దేనిపై స్థానిక ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నాయంటే పర్యావరణంపై. ఈ అన్ని ఉద్యమాల నేపథ్యంలో కొంత తేడా ఉన్నప్పటికీ మౌలికంగా ఇవన్నీ దేనిపై స్థానిక ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నాయంటే పర్యావరణంపై.
చెట్లను నరకడాన్ని అడ్డుకొని గుత్తేదారుల నుంచి ముప్పును ఎదుర్కొంటున్న తమ సాంప్రదాయ అటవీ హక్కుల కోసం ఏ ఉద్యమం మొదలైందని చిప్కో ఉద్యమం. చెట్లను నరకడాన్ని అడ్డుకొని గుత్తేదారుల నుంచి ముప్పును ఎదుర్కొంటున్న ఈ సాంప్రదాయ అటవీ హక్కుల కోసం తమ సాంప్రదాయ అటవీ హక్కుల కోసం ఏ ఉద్యమం మొదలైందంటే చిప్కో ఉద్యమం. భూమి, అడవులు, నదిపై ప్రజల హక్కుల కోసం ఏ ఉద్యమం పోరాడుతుందంటే నర్మదా బచావో. భూమి, అడవులు, నదిపై ప్రజల హక్కుల కోసం ఏ ఉద్యమం పోరాడుతుందంటే నర్మదా బచావో. భారతదేశ ఆర్థిక విధానంలో సరళీకరణ, ప్రపంచీకరణ చోటు చేసుకున్న తర్వాత స్థానిక అవసరాలకు, ఎగుమతులకు ఖనిజాల తవ్వకం వేగంగా పెరిగింది. పట్టికలోని గణాంకాల ఆధారంగా ఈ వ్యాఖ్యానాన్ని వివరించండి అంటున్నారు. భారతదేశంలో కొన్ని కీలక ఖనిజాల తవ్వకం వేల టన్నుల్లో. ఖనిజం బాక్సైట్ 1997-98లో 6,108 టన్నులు 1997-98లో తవ్వితే 2008-9కి వచ్చేసరికి 15,250 టన్నులు 15,250 ఇంటూ 1000 టన్నులు ఖనిజాలు తవ్వారు. అదే బొగ్గు అయితే 2,97,000 1997-98లో, 2008-9లో అయితే 4,93,000 టన్నులు 93,000 టన్నులు 4,93,000 ఇంటూ 1000 టన్నులు. ఇనుప ఖనిజం 75,723 టన్నులు 97-98లో, 2008-9కి వచ్చేసరికి 2,23,544 టన్నులు. క్రోమైట్ 1997-98లో 1,515 టన్నులు తవ్వితే 2008-9కి వచ్చేసరికి 3,976 టన్నులు తవ్వారు. సమానతతో కూడిన సుస్థిర అభివృద్ధి. విధానాలు నిర్ణయించే వాళ్ళు చాలా కాలం ఏ అంశాలను నిర్లక్ష్యం చేశారంటే పర్యావరణ అంశాలను. విధానాలను నిర్ణయించే వాళ్ళు చాలా కాలం ఏ అంశాలను నిర్లక్ష్యం చేశారంటే పర్యావరణ అంశాలను. భారతదేశం వంటి అభివృద్ధి చెందిన దేశంలో పేదరికం ఉంది కాబట్టి ఏం అవసరం అని వాళ్ళు వాదించేవాళ్ళంటే ఆర్థికాభివృద్ధి. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో పేదరికం ఉంది కాబట్టి ఏమి అవసరమని వాళ్ళు వాదించేవారంటే ఆర్థికాభివృద్ధి. ఎవరు వాదించేవారు? విధానాలు నిర్ణయించేవాళ్ళు అంటే సింపుల్గా రాజకీయ నాయకులు. ఎన్ని విపరీత పరిణామాలు ఉన్నా ఏది మాత్రం తప్పనిసరి అని భావించారంటే అభివృద్ధి. ఎన్ని విపరీత పరిణామాలు ఉన్నా ఏది మాత్రం తప్పనిసరి అని భావించారంటే అభివృద్ధి. పేదరికాన్ని తగ్గించడానికి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఆధునిక పరిశ్రమల్లోనూ జీడిపిలోనూ ఏమి సాధించడం తప్పనిసరి అనే వాళ్ళు అంటే అభివృద్ధి. పేదరికాన్ని తగ్గించడానికి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఆధునిక పరిశ్రమల్లోనూ జీడిపిలోనూ ఏమి సాధించడం తప్పనిసరి అని అనేవాళ్ళు అంటే అభివృద్ధి సాధించడం తప్పనిసరి అనేవాళ్ళు. ఆధునిక పారిశ్రామిక వ్యవసాయ అభివృద్ధికి ఇంధనంతో సహా ఏమి ఎక్కువగా వినియోగించాలి కాబట్టి ఈ వనరులు అంతరించిపోవడం, వాతావరణ కాలుష్యానికి దారితీయడం ఊహించిన పరిణామాలే. ప్రకృతి వనరులను ఆధునిక పారిశ్రామిక వ్యవసాయ అభివృద్ధికి ఇంధనంతో సహా ఏమి ఎక్కువగా వినియోగించాలి, ఏమి ఉపయోగించాలంటే ప్రకృతి వనరులను ఎక్కువగా వినియోగించాలి కాబట్టి ఈ వనరులు అంతరించిపోవడం, వాతావరణ కాలుష్యానికి దారితీయడం ఊహించిన పరిణామాలే. అభివృద్ధి సాధించడానికి త్యాగం చేయాల్సి ఉంటుందని వాళ్ళు చెప్పేవాళ్ళు. అధిక ఆర్థిక అభివృద్ధి, సంపన్నత సాధించిన తర్వాత వేటిని పరిష్కరించవచ్చని భావించారంటే కాలుష్యాన్ని, పర్యావరణ క్షీణతను. అభివృద్ధి సాధించడానికి త్యాగం చేయాల్సి ఉంటుందని వాళ్ళు చెప్పేవాళ్ళు. అధిక ఆర్థిక అభివృద్ధి, సంపన్నత సాధించిన తర్వాత వేటిని పరిష్కరించవచ్చని భావించారంటే కాలుష్యాన్ని, పర్యావరణ క్షీణతను. దేనిని ఖర్చు చేసి నదులను, గాలిని శుభ్రపరచవచ్చు, సీసాలలోని నీళ్లు తాగవచ్చు, ఇంధనాన్ని పొదుపుగా వినియోగించే కార్లను రూపొందించవని వాదించేవాళ్ళంటే డబ్బు. దేనిని ఖర్చు చేసి నదులను, గాలిని శుభ్రపరచవచ్చు, సీసాలలోని నీళ్లు తాగవచ్చు, ఇంధనాన్ని పొదుపుగా వినియోగించే కార్లను రూపొందించవచ్చు అని వాదించేవాళ్ళంటే డబ్బు. ఏ దేశాలకు కూడా గతంలో ఇదే మార్గాన్ని అనుసరించాయని చెప్పేవాళ్ళంటే అభివృద్ధి చెందిన దేశాలు. ఏ దేశాలు కూడా గతంలో ఇదే మార్గాన్ని అనుసరించాయని చెప్పేవాళ్ళంటే అభివృద్ధి చెందిన దేశాలు. ఈ వాదనలో అనేక లోపాలు ఉన్నాయి. అనేక పార్శ్వాలలో పర్యావరణం తీవ్ర క్షీణతకు గురైందని మీరు ఈ పాటికే గుర్తించే ఉంటారు. అభివృద్ధి చెందిన దేశాల మాదిరి మనం కూడా వృద్ధి సాధించి వనరులను, ఇంధనాన్ని వినియోగిస్తే పర్యావరణం కలుషితం చేసి ఏది వినాశనానికి లోనవుతుందంటే భూమి. అభివృద్ధి చెందిన దేశాల మాదిరి మనము కూడా వృద్ధి సాధించి వనరులను, ఇంధనాన్ని వినియోగిస్తే పర్యావరణాన్ని కలుషితం చేసి ఏది వినాశనానికి లోనవుతుందంటే భూమి. పర్యావరణానికి జరిగిన హానిని తిరిగి సరిదిద్దగల స్థితిలో మనం ఉండం. జరిగిన నష్టాన్ని ఏది తనంతట తాను సరి చేసుకుంటుందన్న భావన సరైనది కాదంటే పర్యావరణం. జరిగిన నష్టాన్ని ఏది తనంతట తాను సరి చేసుకుంటుందన్న భావన సరైనది కాదంటే పర్యావరణం తనంతట తానుగా సరి చేసుకుంటుందండి.
దానిని పునరుద్ధరించడానికి ముందే ఏది నాశనం అయిపోవడాన్ని మనం కోరుకోవటం లేదు. భవిష్యత్తు తరాలు జరిగిన నష్టాన్ని సరిదిద్దగలిగినా ఇప్పుడు చేసిన కాలుష్యాన్ని తొలగించడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పర్యావరణం భవిష్యత్తు తరాలు జరిగిన నష్టాన్ని సరిదిద్దగలిగినా ఇప్పుడు చేసిన కాలుష్యాన్ని తొలగించడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేయవలసి ఉంటుందంటే పర్యావరణం. ఉదాహరణకు ఏవి శుభ్రపరచడానికి డబ్బులు ఖర్చు చేయడమే కాకుండా అవి తిరిగి కాలుష్యానికి గురి కాకుండా చూడాలంటే మన నదులు, మురికి కాలువలను. ఉదాహరణకు ఏవి శుభ్రపరచడానికి డబ్బులు ఖర్చు చేయడమే కాకుండా అవి తిరిగి కాలుష్యానికి గురి కాకుండా చూడాలంటే మన నదులు, మురికి కాలువలను. వేటిని ధ్వంసం చేసి భవిష్యత్ తరాలకు క్షీణించిన స్థితిలో వాటిని అందించే అభివృద్ధి విధానాన్ని మనం అనుసరించాలా. ముందుగా సమస్యలకు కారణమైన జీవన విధానాన్ని ప్రోత్సహించి ఆ తర్వాత వీటిని సరిచేయడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేయడంలోని వైరుధ్యం మనకు బోధపడటం లేదా. ప్రకృతి వనరులను వేటిని ధ్వంసం చేసి భవిష్యత్ తరాలకు క్షీణించిన స్థితిలో వాటిని అందించే అభివృద్ధి విధానాన్ని మనం అనుసరించాలా. ముందుగా సమస్యలకు కారణమైన జీవన విధానాన్ని ప్రోత్సహించి ఆ తర్వాత వీటిని సరిచేయడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేయడంలో వైరుధ్యం మనకు బోధపడటం లేదా. ప్రకృతి వనరులను వేటిని ధ్వంసం చేసి అంటే ప్రకృతి వనరులను నాశనం చేయడం, తర్వాత డబ్బులు ఇచ్చేసి వాటిని సరిచేయడం అనేది తప్పు. వేగమైన ఆర్థిక వృద్ధి వల్ల అనేక రంగాల్లో ఇప్పటికే మనం వ్యతిరేక పరిణామాలను చవి చూస్తున్నాం. అవి భూగర్భ జలాలు, రసాయనిక పురుగుమందుల సమస్యలు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలు. వేగమైన ఆర్థిక అభివృద్ధి వల్ల అనేక రంగాల్లో ఇప్పటికీ మనం వ్యతిరేక పరిణామాలను చవి చూస్తున్నాం. అవి ఏంటంటే భూగర్భ జలాలు, రసాయనిక పురుగుమందుల సమస్యలు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలు. దేనిపై ఆధారపడి అనేక వేల సమూహాలు నివసిస్తున్నాయి. పర్యావరణాన్ని విధ్వంసం చేయడం అంటే ఈ సమూహాలను మట్టు పెట్టడమే. పర్యావరణంపై దేనిపై ఆధారపడి అనేక వేల సమూహాలు నివసిస్తున్నాయి అంటే పర్యావరణంపై ఆధారపడి అనేక వేల సమూహాలు నివసిస్తున్నాయి. పర్యావరణాన్ని విధ్వంసం చేయడం అంటే ఈ సమూహాలను మట్టు పెట్టడమే. అభివృద్ధికి ఎవరిని మూల్యం చెల్లించడం అనటం న్యాయం కాదు, పేద ప్రజలను. అభివృద్ధికి ఎవరిని మూల్యం చెల్లించమనటం న్యాయం కాదంటే పేద ప్రజలను మూల్యం చెల్లించమనటం న్యాయం కాదు. థ్యాంక్ యూ.